ఇది రామ్ చరణ్ తన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ ఇండియానా జోన్స్ తన రేంజ్లో సినిమా చేశారు అని అంటున్నారు. ఈ సినిమా ఆ రేంజ్లో ఉంటుందా? రామ్ చరణ్ గారు ఈ సినిమా చూసారా? సో బేసిక్గా మా ఫిల్మ్లో ఒక సీక్వెన్స్ ఉందండి, దట్ ఈస్ లైక్ అ లిటిల్ అడ్వెంచరస్, కొంచెం పీక్ అడ్వెంచర్లో ఉంటుంది. ఇట్స్ అ వెరీ స్మాల్ సీక్వెన్స్. సో అది తను చూసినప్పుడు చెప్పాడనమాట, సంగీత అలా ఉన్నాడు, ఇంకా సీక్వెన్స్ కూడా ఇండియానా జోన్స్ ఆ కొంచెం అడ్వెంచర్ ఫీల్ ఇస్తుంది అని. సో దట్ సీక్వెన్స్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. చిన్న సీక్వెన్స్ అయినా కూడా ఇంపాక్ట్ చాలా బాగుంటుంది అది. సో రామ్ చరణ్ గారు చూసారండి ఈ సినిమా? లేదండి, పాపం మా అన్నకి దెబ్బ తగిలింది, అయినా కూడా తన సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఈ టైంలో నా సినిమా చూడని నేను ఎలా అడుగుతాను? చూస్తాడు కదా, 100% చూస్తాడు. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. రమేష్ గారు. సారీ సార్, దానికి చిన్న ఎడిషన్. రామ్ చరణ్ గారు వాజ్ బీయింగ్ వెరీ స్వీట్ సార్. మా బడ్జెట్స్లో మా కన్స్ట్రెయింట్స్తో మాకు తెలిసినంత వరకు ఒక ఇండియానా జోన్స్ స్టైల్ని టచ్ చేయని ట్రై చేశాను సార్, అంతే. అంటే మళ్ళీ మీరు డైరెక్ట్గా ఇండియానా జోన్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారేమోనని. చరణ్ వాజ్ బీయింగ్ వెరీ స్వీట్. బట్ లైక్ ఐ సెడ్ సార్, యు నో దిస్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్, బడ్జెట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. మా పరిధిలో ఎంత చేయగలమో అంత చేస్తాం సార్ సినిమాకి, అదైతే గ్యారంటీ సార్. మీరు ఎంజాయ్ చేస్తారు సార్ డెఫినెట్లీ. విఎఫ్ఎక్స్ గురించి మేము ఎందుకు మాట్లాడామంటే మాకు అంత నాలెడ్జ్ లేకపోయినా సరే నేర్చుకుని చేశాం సార్. అంటే వీ డోంట్ వాంట్ యూ టు, అంటే మళ్ళీ మీరు తర్వాత హాలీవుడ్ సినిమాలు కంపేర్ చేస్తారని టెన్షన్ ఉంటుంది సార్ మాకు ఎప్పుడు, ఎవరికైనా సరే, ఏ సినిమాకైనా సరే. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సార్. ఈ సినిమా ప్రైమరీలీ ఎంటర్టైన్మెంట్ సార్. దానికి విఎఫ్ఎక్స్ అంటే వీవర్ సర్ప్రైజ్డ్. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలే, అరే మా బడ్జెట్లో ఇంత బాగా వచ్చిందంటే మేము సర్ప్రైజ్ అయ్యాం సార్. సో వీ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ సార్. మళ్ళీ మీరు ఇండియానా జోన్స్ లాగా లేదు అలా అన్నారని ఎందుకు సార్ మాకు. సంగీత్, మీకే ఇంకో క్వశ్చన్. సో ఈ ప్రమోషన్లో నిహారిక గారు మీకు షాక్ల మీద షాక్లు, సర్ప్రైజ్లు ఇస్తున్నారు. సో రామ్ చరణ్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈవెంట్కి వచ్చారు. సో రామ్ చరణ్ గారు సడన్గా రావడం మీ అందరికి ఎలా అంటే ఫీలింగ్ వచ్చింది? ఈవిడ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ అయిపోయింది సార్. ప్రీ రిలీజ్ అయిపోయి జస్ట్ మేము బయలుదేరుతూ ఇంకా ప్రమోషన్ గ్రూప్లో డిస్కషన్ జరుగుతుంది ఏంటి ఏంటి అన్నట్టు. సడన్గా ఆవిడ అప్పుడు కాల్ చేశారనమాట, ఇలా చరణ్ అన్న చిన్న వీడియో ఇస్తా అన్నారు, రేపు వెళ్తున్నాం అంటే, ఊరుకొని నేను ఇద్దరు మొత్తంలో ఉన్నాను, మీరు నాకు ఇవన్నీ చెప్పకండి ఊరికే అని. నేను ఇంకా ఆవిడ ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నా. బికాజ్ ఫస్ట్లీ ఆయనకి ఇంజురీ అయింది సార్. ఇంజురీ అయిన తర్వాత మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సెకండ్ ఇంజురీ తర్వాత ఆయన షూట్కి వెళ్తున్నారు. సో వాటన్నిటి మధ్యలో హౌ కెన్ యునో హీ గివ్ అస్ టైం, అసలు ఎక్కడుంది ఆయన దగ్గర టైం అని. సో ఫస్ట్ నేను నమ్మలేదు. దాని తర్వాత ఉండు బాబు నేను చెప్తాను చెప్పి ఇమీడియట్ చెప్తే దెన్ ఆ నైట్ నిద్రపట్టలేదు సార్. మళ్ళీ నేను నైట్ నిద్రపట్టలేదు సార్. అంటే ఈరోజు ప్రీమియర్స్, ఆ రోజు చరణ్ కలుస్తున్నాం అని. నిహారిక గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.